భయం లేదు రవి, ధైర్యంగా ఉండు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. కొంచెం బాబు. అక్క, నేను తిరిగి వస్తాను. రవి, చేరా 4 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదట? లే, ఎందుకు వెళ్ళలేదు చెప్పరా? నిజం చెప్పు. నిన్ను ఎందుకు వెళ్ళలేదు చెప్పరా? నీకేమైనా మర్చిపోయిందా? లేకపోతే చూడు మధు, వీడి మీద నిన్ను ఆశలు పెట్టుకుంటే వీడిలా తయారవుతున్నాడు. గిరిజ, నువ్వు బాధపడు. రవితో నేను మాట్లాడతా. నువ్వు వెళ్ళు. రవి, నీకు ఒంట్లో బాగుంటం లేదా? ఏమో, నాకు తెలీదు. ఆయాసం వస్తుంది, ఒంట్లో నీరసంగా ఉంటుంది, ఎక్కువ నడవలేకపోతున్నాను. స్కూల్లో బోల్డ్ మెట్లు ఎక్కి దిగాలి, ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది. అలాగా, సరే, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఇదిగో. మధు, డాక్టర్ ఏం చెప్పారు? ఏం లేదు, నువ్వేం కంగారు పడుకు. మొదట కాసిన మంచిని తీసురా. రవి, నువ్వు వెళ్ళి పడుకో. గిరిజ, నువ్వు చాలా ధైర్యం కలదానివి కదూ. అందుకని దేవుడు నీకు చిన్న పరీక్ష పెట్టాడు. రవికి గుండె జబ్బు. హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాలన్న డాక్టర్. ఆపరేషన్? అవును, చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు. అందుకేనేమో రవి స్కూల్కి వెళ్ళలేకపోయింది. అది తెలియక పాపిస్తే దాన్ని వాడిని కొట్టి తిట్టి నానా హింస పెట్టాను. కొడుక గిరిజ, నీకు విషయం తెలియదుగా. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించు. ఆపరేషన్కి ఎంత అవుతుందో? సుమారు 4,000 కావచ్చు అన్నట. 4,000? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మధు? పోనీ సీతారామయ్య గారిని అడుగు. నేను కూడా అప్పటికైనా దొరుకుతామని ప్రయత్నిస్తాను. ఏమిటి గిరిజ? మధు, ఈ ప్రకటన చూడు. ఎవరో వికలాంగుడు ఆపరేషన్ కోసం డబ్బు సాయం చేయమని ప్రకటన చేశాడు. మనం కూడా ప్రకటన చేస్తే 2,000 ఎలాగో పోగు చేశాను, ఇంకా 2,000 కావాలి. మన అదృష్టం బాగుంటే ఏ ధర్మాత్ముడికైనా దయగలగచ్చు. ట్రై యువర్ లక్. ప్రయత్నించుడు. గిరిజ, మీరా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, కులాసాగానే ఉంది.
రవి ఎక్కడ? ఆపరేషన్ చేస్తున్నారు. బాబు గారు, మాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. వాడికి నేను, నాకు రవి. మీ ఇద్దరికి నేనున్నానమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. బాబు గారు, ఊరుకోమ్మా. నర్స్, ఆపరేషన్ సక్సెస్. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఇప్పుడు ప్రతిజ్ఞ పాడు కాదు. నేను బాబు గారు, నేను ఆ కనకదుర్గ నీకెప్పుడు అన్యాయం చేయదమ్మా. అన్యాయం చేయదు. నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. లేవద్దు లేవద్దు, పడు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఉల్లాసగానే ఉందండి. డాక్టర్ పర్మిషన్ ఇస్తే లేచి పరిగెత్తాలని ఉంది. 4 రోజులు డిశ్చార్జ్ చేస్తాను డాక్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్. బాబు గారు, మీరు చేసిన సహాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో. రుణాలు, బాకీలు, జమా ఖర్చులు అన్ని తర్వాత. ముందు ఈ 4 రోజుల్లో నువ్వు ఏమేమి చూడాలనుకున్నావన్నీ చూసి కారు పంపిస్తాను. తాతగారు, అక్కకి ఏవి చూడాలని ఉండదు, ఒక్కతన్ని తప్ప. ఎవరతను? నా ఆపరేషన్ కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయమే చేయకపోతే నాకు ఈ ఆపరేషన్ జరిగేది కాదు, నేను బ్రతికేవాడిని కాదు. అయితే ఆ దయామేని కలుసుకోవాలంటావు అంతేగా? అదెంత పని. ఆయన అడ్రస్ ఉందా? అడ్రస్ ఇవ్వలేదు బాబు గారు. డ్రాఫ్ట్ తో పాటు రాసిన ఉత్తరం ఉంది. మీకు తెలుసా బాబు గారు? తెలియపోతే తెలుసుకుంటామమ్మా. ఊరంతా గాలించైనా సరే పట్టేస్తాను, ఏం పర్వాలేదు. నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. రామ్మా, రా బాబు. అలా కూర్చోండి. ఏమయ్యా, ఇంకా బయలుదేరలా? ఇంకా ఎంతసేపు అవతల గెస్ట్ వచ్చి కూర్చున్నారు. త్వరగా బయలుదేరు. ఇదిగో బయలుదేరి వస్తున్నాను రా. బయలుదేరు. బాబు గారు, అమ్మా, చంద్రశేఖరం గారు జాడ ఏమైనా తెలిసిందా? అదే చెప్పడం మర్చిపోయాను. తీరా విచారిస్తే అతను ఎవరో కాదు, మా దగ్గర బంధువేనమ్మా. అలాగా? తాతగారు, ఆయన ఎలా ఉంటారండి? ఆయన వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. బట్టతల, ఉన్న కాసిన వెంట్రుకలకి నల్ల రంగు వేస్తాడు. పొట్ట పెట్టదే, ఎప్పుడు నల్లకొట్టు వేసుకుంటాడు. అయ్యయ్యో, నేనేదో పడుచైనా ఎర్రగా అందంగా ఉంటాడనుకున్నాను. రవి, మనకు కావాల్సిన ఆయన రూపం కాదు, గుణం. ఆయన అడ్రస్? అడ్రస్ ఎందుకు, ఇక్కడ భోజనానికి వస్తాడుగా, మనిషినే చూద్దరు గాని. ఇవాళ నిజంగా వస్తారా బాబు గారు? తప్పకుండా వస్తాడమ్మా, ఈ పాటికి వస్తూనే ఉండాలి. మీరు ఇక్కడే కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అక్క
అమ్మాయి గారు చెప్పిన మనిషి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పేరు గిరిజ. రవి. రవి గిరిజ. గిరిజ రవి. మా రాజగోపాలరావు మీ గురించి అంతా చెప్పాడు. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. నా మేరా? అవునండి, మా అక్క మీ పేరు తెలవని రోజంటూ లేదు. దైవంలో మీరు మాకు ఇలా దర్శనమిస్తారని అనుకోలేదు. మా ఇద్దరి జీవితాల్లో ఇది మరుపురాని క్షణం. మీ సాయం జన్మలో మరవలేమండి. దాందే ఉంది. రోజు ఎంతో మందికి ఎన్నెన్నో సహాయం చేస్తూ ఉంటాను. అలాగే చేస్తుంటాను. ఆ దిక్కుమాలింది నాకు ఏది జ్ఞాపకం ఉండదు, మర్చిపోతుంటాను. అలా చేయనోడు మనిషే కాడు. లాయర్ గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, నేను శేషరత్నాన్ని మాట్లాడుతున్నాను. శేషారత్నం అంటాడేమిటి? ఆయన పేరు చంద్రశేఖర్ కదా. శేషారత్నం ముద్దు పేరేమో అక్క. మీ కేసు హీరింగ్ సోమవారం. ఏం పర్వాలేదు. వీ హ్యావ్ గాట్ ఎ స్ట్రాంగ్ పాయింట్. మన ఎక్కుతాం. ఎస్, వచ్చేటప్పుడు వడ్డించేతో రావద్దు, పైకి తీసుకురండి. ఎస్. హలో అంకుల్. హౌ యూ? ఆల్ రైట్. అండ్ హౌ ఇస్ యువర్ ఆస్మా? ఆత్మ కాదు అంకుల్, ఆస్మా. ఆస్తమా ఆస్తమా ఆత్మ క్షేమంగానే ఉందో ఇలా. ఇదిగో అమ్మాయి గిరిజ, హలో. తమ్ముడు రవి. హలో. వీళ్ళకి నేను ఎప్పుడో సహాయం చేశానట. ఏంటి, మీరు సహాయం చేశారా? మరి ఈ విషయం ఆంటీకి తెలుసా? ఆంటీకి తెలియాలా? లేదు, ఇటువంటివన్నీ ఆంటీకి యాంటీ కదా. యాంటీ అయితే అవన్నీ పాత రోజులు. రోజులు ఆ రోజులు మారే. ఇదిగో అమ్మాయి, ఇతడు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. పేరు చంద్రశేఖరం. మేమంతా ముద్దుగా చందు అని పిలుస్తాం. శేషారథం, ఎంతసేపు వచ్చే? ఇప్పుడే రా. చందు, వచ్చావా? నువ్వు ఇవాళ రావేమనుకున్నాను. అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడలో నా ప్రాణం కాపాడిందని చెప్పానే, ఆ అమ్మాయే ఈ గిరిజ. మా తాత మీ గురించి అంతా చెప్పారు. చాలా థ్యాంక్స్. ఆయనకు మీరు ప్రాణదానం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలే. చందు, పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి వైద్యం చేయించుకోవడానికి సహాయం అర్థిస్తే నీ పుట్టినరోజు నాడు 2000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించావు, గుర్తుందా? అవును, ఆ అమ్మాయే ఈ గిరిజ. వాట్ ఎ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్. అంకల్, మీ పెళ్ళైన కొత్తల్లో మీ అమ్మగారికి మీ భార్య గారి పడిది కాదని, వంటలు కూడా వేరువేరుగానే చేసుకునేవారని చెప్పేవారే. మరి మీరు ఎవరి దగ్గర పంపించేవారు? ఇద్దరి దగ్గరను. అదేలా సత్యం? దాని ఉంది వెరీ సింపుల్. వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటే కదా. కామన్ డైనింగ్. కామన్ డైనింగ్ టేబుల్. నేను భోజనానికి కూర్చునేవాడిని. మా అమ్మగారేమో అన్నం వడ్డించేది. మా ఆవిడేమో పప్పు నెయ్యి వేసేది. మా ఆవిడ పప్పు నెయ్యి వేస్తే మా అమ్మగారు పులుసు ఇగురు వేసేది. మా అమ్మగారు పులుసు ఇగురు వేస్తే మా ఆవిడ మిగడా పెరుగు వేసేది. ఒకవేళ మీ అమ్మగారే మిగతా పెరుగు వేస్తే ఆవిడేమో పులుసు ఇగురు వేసేది. మీరు దంచేవారు. రెండు దంచేసేవాడి. ఓహో, అందుకనే మీ హెల్త్ అంత స్ట్రాంగ్ గా ఉంది. మీ స్నేహితుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. శేషు, చందుని స్నేహితుల బాధ నుంచి తప్పించే ఉపాయం ఏదైనా చెప్పరా? ఉపాయం ఏమిటి? పెళ్లి చేసి పారాయి.